అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఇవాళటి మన స్పెషల్ 10 minutes లో కొత్తగా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేయడం. ఇలా బ్రేక్ఫాస్ట్ ని చేసి చూడండి. టైం సేవ్ అవ్వడమే కాకుండా హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్ట్. ఇక పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బౌల్లోకి 1 ఎగ్గుని కొట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న ఎగ్గుని ఒక ఫోర్క్ స్పూన్తో చిదపండి. తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని, అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే మిల్క్ అలాగే వాటర్ని తీసుకున్నానో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ గోధుమ పిండిని వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కాస్త కొత్తిమీర తరుము, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వామును వేసి మరొకసారి కలపండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి 2 ఎండుమిర్చిని వేసి కాస్త వేగనివ్వండి. ఇలా కొద్దిగా వేగగానే ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిలోకి యాడ్ చేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలి అనుకుంటే అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఒక టిష్యూ పేపర్తో ఆయిల్ మొత్తాన్ని కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేయండి. తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్లోకి మీకు ఎంత లావుగా కావాలి అనుకుంటే అంతవరకు పిండిని వేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి కుక్ అవ్వనివ్వాలి. 1 మినిట్ తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి స్పూన్తో ఒకసారి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు పూర్తిగా కాలనివ్వండి. ఇలా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి మరొక నిమిషం ఉంచి ఇక చివరిగా మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొకసారి తిప్పుతూ కాల్చి ఇక ఆపై ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక అదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇక్కడ మందంగా కాకుండా కాస్త పలచగా కావాలి అనుకుంటే కూడా పిండిని కొద్దిగా తక్కువగా వేసి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇంకాస్త స్పైసీ కావాలి అనుకుంటే మనం గ్రైండ్ చేసిన రెడ్ చిల్లీ పౌడర్ని కూడా పైనుండి కాస్త యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఎండుమిర్చి కారం టమాటో చట్నీ కాంబినేషన్ లేదా ఏ కర్రీ కాంబినేషన్లోకైనా వీటిని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే నార్మల్గా అయినా తినడానికి ఇష్టపడతారు, అంత బాగుంటుంది మరి. సో చూశారు కదా, ఇలా టైం లేనప్పుడు కేవలం 5 minutesలో క్విక్గా బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కమెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.